మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద ఉండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. దేవుని బిడ్డలారా, దేవుని కన్నులు ప్రతి స్థలంలో ఉంటాయి. అవి మంచి వాళ్ళను మాత్రమే కాదు, చెడ్డ వాళ్ళను కూడా చూస్తాయి. ఎందుకు అంటే చెడ్డవారి కోసం ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. కాబట్టి నా బిడ్డలు నా దగ్గరికి వస్తారు అని ఎదురు చూస్తూ ఉంటాయి. నేను ప్రాణం పెట్టాను కదా, ఈ లోకంలో ఎవరు కూడా వాళ్ళ కోసం ప్రాణం పెట్టలేదు కదా. అది ఏదో ఒక రోజు ఆలోచన కలుగుతుంది కదా. ఆలోచన వచ్చినప్పుడు నేను వారిని రక్షించడానికి నేను చెడ్డవారిని కూడా చూస్తున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, వ్యభిచారం చేసేటప్పుడు, దొంగతనం చేసేటప్పుడు, బూతులు మాట్లాడేటప్పుడు, సినిమాలకు వెళ్ళేటప్పుడు ఎవ్వరు చూడడం లేదు, నా తల్లిదండ్రులు చూడడం లేదు, నా బంధువులు చూడడం లేదు, ముఖ్యంగా నా పాస్టరు చూడడం లేదు, దేవుడు చూడడం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, ఈ లోకంలో అందరినీ మోసం చేయొచ్చు. సంఘంలో ఉన్న పాస్టర్తో సగా అందరినీ నువ్వు మోసం చేయొచ్చు. కానీ దేవుణ్ణి నువ్వు మోసం చేయాలనుకుంటే నువ్వే బోల్టా పడతావు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు, యెహోవా కన్నులు ప్రతి, ఈ స్థలం ఆ స్థలం కాదు, ప్రతి స్థలములో ఉండి మంచివారిని చెడ్డవారిని అవి చూస్తూ ఉన్నాయి. జాగ్రత్త. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే చెప్తున్నాడు, ఈ లోకంలో నువ్వు పరిశీలన చేసుకో. ఈ లోకంలో నువ్వు పరిశీలన చేసుకో. ఎక్కడికైనా వెళ్ళు, ఏమైనా చేసుకో. నీకోసం ప్రాణం పెట్టినట్టు, నీకోసం రక్తం కార్చినట్టు ఎక్కడ కూడా కనిపించరు ఒక యేసు ప్రభు తప్ప. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సత్యాన్ని తెలుసుకోండి. ఇప్పటికైనా పాపాన్ని విడిచిపెట్టి ఆయనను పట్టుకోండి. దేవుడు ఖచ్చితంగా విడిపిస్తాడు. మీరు పాపంలో వెళ్ళడానికి మీరు మళ్ళీ బయటికి రావాలనుకొని ఉంటారు, కానీ రాలేకపోయి ఉంటారు. కారణం ఏంటంటే నీవు నీ స్థితిలో లేవు, నీవు సాతాన్ కంట్రోల్లో ఉన్నావు. కాబట్టి నిన్ను నువ్వు విడిపించుకోలేవు. నీ కోసం రక్తం కార్చిన వారు మాత్రమే నిన్ను విడిపించగలుగుతారు. పరిశుద్ధమైన రక్తం కార్చిన వారు మాత్రమే. ఈ లోకంలో ఎవరు లేదు పరిశుద్ధమైన రక్తం కార్చిన వాళ్ళు, ఒక యేసుక్రీస్తు తప్ప. అందుకే ప్రియమైన దేవుని బిడ్డ, యెహోవా కన్నులు నన్ను చూశాయని నువ్వు మారు మనసు కనుక చెందితే దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు, దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుని ఆత్మతో నిన్ను నింపుతాడు. ఏక ఆత్మ కలిగి మీరు నివసిస్తారు. నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని మహిమపరుస్తారు. అందుకే ఒకటే గుర్తుపెట్టుకోండి, నన్ను దేవుని కన్నులు చూసే నేను ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. ఇక్కడి నుంచైనా ఈ దినము నుంచైనా ఈ సమయం నుంచైనా నేను మారి క్షమాపణ కోరుకుంటాను. నా దేవుడు క్షమిస్తాడని నమ్మి వచ్చినట్లయితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని బిడ్డ, ఇప్పుడే రా, విడుదల పొందుకో. ఇంకా చాలామందికి కూడా నా ప్రార్థన చేస్తున్నాం, దేవుడు చూస్తున్నాడా, వాక్యం చదువుతున్నాం, దేవుడు చూస్తున్నాడా, సువార్త చేస్తున్నాం, దేవుడు చూస్తున్నాడు. బలహీనపడకు, కృంగిపోకు, చూస్తున్నాడు. కాబట్టే నువ్వు సువార్త చేయగలుగుతున్నావు, కాబట్టే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావు, కాబట్టి నువ్వు వాక్యం చదవగలుగుతున్నావు. దేవుని కన్నులు నీ మీద లేకుంటే, ఆయన శక్తి నీ మీద పని చేయకుంటే నువ్వు ప్రార్థన చేయలేవు, వాక్యం చేయలేవు, సువార్త కూడా చేయలేవు. ఇది తెలుసుకోవాలని ప్రతి దేవుని బిడ్డకు దేవుని బిడ్డ మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమె ప్రార్థించుకున్నాను. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలయ్యా. ఎవరైతే నా తండ్రి చెడ్డ పనులు చేస్తూ బాధపడుతున్నారో ప్రభా, నీ దగ్గరికి రావాలనుకుంటున్నారో యేసు నామములో వారిని విడిపించమని ప్రార్థిస్తున్నాను. ఎవరైతే నా ప్రార్థన చేస్తూ వాక్యం చదువుతూ సువార్త చెప్తూ బలహీనపడిపోతున్నారో వారిని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.